మునేరు వరద దాటికి ఎన్టీఆర్ జిల్లాలో లింగాల కాజ్వే నీట మునిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిచాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో కురిసినటువంటి వర్షాలకు మున్నేరుకు అధికంగా వరద వచ్చి చేరుతుంది. వరద తీవ్రతతో జగ్గైపేటతో పాటు నందిగామ నియోజకవర్గాల్లో అధికంగా పంటలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం మనము వత్సవాయి మండలంలోని లింగాల కాజ్వే వద్ద ఉన్నాము. లింగాల కాజ్వే వద్ద ప్రస్తుత పరిస్థితిని మనం విజువల్స్లో చూస్తే భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మున్నేరుకు 1,45,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేశారు. దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరుకు పోతుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం 1,50,000 క్యూసెక్కులకే ఇప్పటికే వత్సవాయి మండలంతో పాటు మిగిలినటువంటి మండలాల్లో పెనుగంచిప్రోలు, కంచికచెర్ల, దాంతోపాటు చందర్లపాడు మండలాల్లో అధికంగా పత్తి పంటతో పాటు మిరప పంట దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు కాజ్వే, ఇది లింగాల కాజ్వే మీదుగా మనకు బోనకల్ తెలంగాణ ప్రాంతానికి కలిపేటువంటి ప్రధాన రహదారి. ఈ దారిలో పూర్తిగా ఇప్పటికే వాహనాల రాకపోకల్ని నిలిపేశారు. ఇక్కడ పోలీసులు సిబ్బందిని పెట్టి దాదాపు కిలోమీటర్ దూరం నుండి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎవరూ కూడా నదీ తీర ప్రాంతానికి వెళ్ళడానికి వీలు లేదని కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలకు రైతులు వెళ్లకూడదని కూడా ఇప్పటికే సూచనలు చేశారు. జిల్లాకు చెందినటువంటి ఇన్ఛార్జి మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ కాసేపటి క్రితమే నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. పంట పొలాలు దెబ్బతిన్న వాటిని పరిశీలించారు. దాంతోపాటు మున్నేరు వాగు ప్రవహించేటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి రైతులకు ధైర్యం చెప్పాడు. ప్రభుత్వం అంతా ఆదుకుంటుందని కూడా హామీ ఇచ్చారు. మరోవైపు ఈ వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా మరింత వరద పెరుగుతుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవడంతోనే ఈ వరద వస్తుందని చెబుతున్నారు. ఈ వరద ముఖ్యంగా 5 మండలాల గుండా వెళ్తుంది. వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, కంచికచెర్ల, చందర్లపాడు మండలాల గుండా వెళ్తుంది. చందర్లపాడు మండలం దగ్గర కూడా ఎక్కువగా పంట పొలాలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు పెద్ద ఎత్తున వరద ఇటు పెనుగంచిప్రోలతో పాటు వత్సవాయి దగ్గర ఉన్నటువంటి కాజ్వేల మీద వెళ్తుండడంతో ముఖ్యంగా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎవరిని కూడా అటువైపుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా వెళ్తే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందని అందుకు ముందస్తు జాగ్రత్తల్లోనే ఈ ఏర్పాటు చేశారు. మనతో ఎస్పీ రాజారావు గారు ఉన్నారు. ఇక్కడ వత్సవాయి దగ్గర ఉన్నటువంటి లింగాల కాజ్వే దగ్గర నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. సార్, ఎలాంటి పర్యవేక్షణ ఉంది? ముఖ్యంగా ఇటువైపు వాహనాలు వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అవునండి, ఇటు చిట్యాల వైపు నుంచి ఎటువంటి వాహనాలని రానివ్వకుండా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ మన పోలీసు బందోబస్తు, పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంతో పోలిస్తే వరద ఉధృతి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత ఎక్కువగా ఉంది? లాస్ట్ ఇయర్ స్థాయి వరద ఉధృతి వచ్చే అవకాశం ఉందా? ఉన్నత స్థాయి నుండి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉన్నత స్థాయి నుంచి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారండి. ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ గతంలో వచ్చినటువంటి వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎంత పెరిగింది అంటే మనకి ఇప్పుడు అక్కడ చూస్తే మనకి పవర్ ఇది ఉంది కదా, పోల్ ఉంది కదా, దాంట్లో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఆ యొక్క గుర్తుంది. ఇప్పుడు దానికి సగం వచ్చింది. అంటే ఈరోజు ఉదయం నుంచి క్రమక్రమాణ పెరుగుతూ వస్తూనే ఉంది. ఇది ఇప్పటికీ ఈ యొక్క కాజ్వే ఈ చివరి వరకు కూడా వచ్చేసింది. గత రాత్రి అంత లేదు, ఉదయం కూడా అంత లేదు. అంటే క్రమక్రమంగా ఇది ఉధృతి పెరుగుతూ వస్తుంది. ఎక్కువగా సార్ వరద ఉన్నటువంటి ప్రాంతాలకి కొంత యువకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు. సో అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వాటి కోసము వారికి ఎలాంటి అప్రమత్తత చర్యలు చేపట్టారు? కట్టుదిట్టమైనటువంటి భద్రత ఎలా ఏర్పాటు చేశారు? అవునండి, ఇటు చిట్యాల వైపు నుంచి ఎవరిని రానియకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇటువంటి యువతను కానీ ప్రజలను కానీ ఎవరిని కూడా ఇటు రానియకుండా మన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు శ్రీ రాజశేఖర్ బాబు గారి ఉత్తర్వుల మేరకు ఇటు చిట్యాల వైపు అలాగే ఇటు వత్సవాయి వైపు, లింగాల వైపు 2 వైపులా కూడా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అటు లింగాల వైపు జగ్గైపేట సిఐ గారు వారి సిబ్బందితో మంచి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా రానివ్వట్లేదు.
మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ నదీ తీర ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా హై అలర్ట్ ప్రకటించారు. ఎవరిని కూడా నదీ తీర ప్రాంతానికి వెళ్ళనివ్వకుండా చేశారు. మరోవైపు పెనుగంచి ప్రోలు దగ్గర ఉన్నటువంటి తిరుపతమ్మ దేవస్థానం దగ్గర కూడా అంతకంతకు వరద ఉధృతి పెరుగుతుంది. మధ్యాహ్నం 1,10,000, 1,20,000 ఉన్నప్పుడే ఎక్కువగా వరద వచ్చింది, మెట్ల వైపుకు వచ్చింది. ఇది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 1,45,000 క్యూసెక్లు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత గుడికి సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా ఎగువకి ఈ వరద నీరు వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ స్థాయి అధికారి కూడా బాలకృష్ణ కూడా ఇప్పటికే ఆ ఏరియాలో పర్యటించి అధికారులను కూడా అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పారు. వరదని తక్కువ అంచనా వేయకుండా ఎవరు కూడా ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉండదని కూడా చెప్తున్నారు. మరోవైపు అటు ప్రకాశం బ్యారేజీకి కూడా అధికంగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పొద్దున ఉదయం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వరద ఉధృతిపైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా సూచనలు చేశారు. ఓవరాల్గా చూస్తే మున్నేరుకు మరింత వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా యంత్రాంగం చెప్పింది. జిల్లా విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, వచ్చవాయి నుంచి.